ఇంటి మీదకి దాడికి వస్తున్నారని పేరెంట్స్ తిడుతున్నారని మేము బయటనే ఉన్నాం సార్. 3 months బయటనే ఉన్నాము. ఫీవర్ వచ్చి సైడ్ వచ్చినాం సార్. ఇంటికి వచ్చినాం ఫీవర్ వచ్చిందని. మా భార్యకి ఫీవర్ వచ్చిందని వచ్చినాం సార్. ఓకే. వస్తే నిన్న చూసి కొట్టినారు సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చినాం సార్. నిన్న కంప్లైంట్ ఇస్తే పొద్దుగాల ఎంక్వైరీకి వస్తామమ్మా అని చెప్పినారు. ఓకే. పొద్దుగాల వాళ్ళ పేరెంట్స్ 8 o'clock వచ్చినారు సార్. కారంపొడి పట్టుకొని, కారంపొడి, చాకులు, టెస్టర్లు అన్ని పట్టుకొని. కాదు, ప్రేమించుకునే సమయంలో మీరు చెప్పారా? అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి. ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోలేదు. మీ ఇంట్లో ఓకేనా? ఒప్పుకున్నారా ముందే? ఒప్పుకున్నారు సార్. ఓకే. మీ ఇంట్లో వాళ్ళే పెళ్లి చేశారా మీకు? మేమిద్దరమే చేసుకున్నాం సార్. మీ ఇద్దరు చేసుకున్నారు. చేసుకొని ఇంటికి వచ్చారు మీరు? చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఓకే. పోలీస్ స్టేషన్కి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇప్పటికి 5వ ఓకే. మరి మార్నింగ్ తొలిపోయినా సార్ 8కి అట్లా, 8:30కి. ఇంతవరకు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేదు సార్. మార్నింగ్ 8:30 టైంలో జరిగిందా ఇది? అవును సార్. ఓకే. ఎవరెవరు వచ్చారు అక్కడ? మీ మీద ఎవరెవరు దాడి చేశారు అసలు ప్రవీణ్? మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ సార్, వాళ్ళ రిలేటివ్స్. ఎవరెవరు? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్సా? ఎంతమంది వచ్చారు మొత్తం? 10 మంది దాకా వచ్చినారు సార్. ఓకే. కార్కి స్టిక్కర్లు అంటించి నెంబర్ ప్లేట్ కనిపించకుండా వచ్చి అన్ని కట్టెలతోటి కొట్టుకుంటా కడుపులో మా వైఫ్ ఉందంటే కూర్చున్నారు. అదేంటి టెస్టర్లతో కూర్చున్నారు సార్. కడుపులో రక్తం వెళ్తుంది నోట్లకి, అట్లా కూర్చుకుంటా దొరికిపోయినారు సార్. చంపేస్తా అని. ఓకే. అంటే ఇంటికి వచ్చి అసలు మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా, లేదంటే రావడంతోనే మీ మీద దాడి చేసి యువతను తీసుకెళ్లిపోయారా అలా అమ్మాయిని? మా ఇంటి ముంగట వెంచర్ ఉంటుంది సార్. వెంచర్లో పొద్దున్న నుంచి వేరేటోళ్ళు ఉన్నారు సార్. మేము 8 o'clock అట్లా డోర్ తీయంగానే వచ్చినారు సార్. ఇక చెప్పినారేమో వచ్చినారు. ఇక వచ్చి కన్నుల మొత్తం కారం పొడి కొట్టి అందరిని కొట్టి, మా మమ్మీని చెయ్యికి స్కూల్ ఎవరితో కొట్టి, అన్న చెయ్యిర కొట్టి నాకు మొత్తం పొక్కలు పెట్టి పోయినారు సార్ తోలుకొని. అవునా? మీ మదర్ అంటే మాకు స్క్రీన్లో కనిపిస్తుంది మీ మదర్ అలా పడిపోవడం అట్లా మీరు ఉన్నారు. సో దెబ్బలు ఎలా తగిలాయి? అంటే కండిషన్ ఎలా ఉంది? మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఏదైనా ఉన్నాం సార్. హాస్పిటల్ రిపోర్ట్ తీసుకుని ఇంకేం పోలేదు సార్. మా వైఫ్ దొరికేదాకా మేము ఏడికి పోమని అయినా కూర్చున్నాం సార్. మీరే చూడాలి సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించలేదు సార్. మా వైఫ్ని బెదిరించిన పేరెంట్స్. అయితే నేను ఆయననే చేసుకుంటా, లేదా నేను చచ్చిపోతా అంటే వద్దని చెప్పినారు. వద్దని చెప్పకుండా నాతోటి వచ్చింది సార్. అంటే పెళ్లి చేసుకున్నాం. ఇక ఇష్టం ఉండే చేసుకున్నాం సార్ మేము లవ్ మ్యారేజ్. ఓకే. అంటే వాళ్ళ డాడీ ఊరందరికి ఇద్దరిని చంపేస్తా, ఒక్కరిని కూడా బతకనియ్యా అందరికి చెప్తాను సార్. అంటే కారణం ఏంటి? మీ అసలు ఎందుకని ఒప్పుకోలేదు మీ ప్రేమ పెళ్లికి? ఆస్తి కోసం అనుకున్నా సార్. ఆస్తి కోసం? అంటే అమ్మాయి వాళ్ళకి బాగా ఆస్తి ఉందా? ఉండొచ్చు సార్. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అసలు మీది? అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు సార్. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ సార్, వాళ్ళ తమ్ముడిని తోలుకొచ్చినారు సార్. కొట్టిన తమ్ముడిని మనం కొట్టిన ఆయన తోలుకొచ్చినారు. పిఎస్ లో కూర్చోబెట్టినారు కానీ ఏం అడుగుతలేదు సార్. ఆయన అట్లా కూర్చోబెట్టినారు అంతే. 2 గంటలు అవుతుంది వాళ్ళు వచ్చి కూడా. ఓకే. ఓకే. ఒక్క నిమిషం ప్రవీణ్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం. రైట్. పరిస్థితి ఇది మనం చూస్తున్నాం కదా. కేవలం తగినంత ఆస్తి ఆ యువకుడికి లేదన్న ఒకే ఒక కారణంతో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆస్తి లేని వాడిని నువ్వు ఎందుకు చేసుకుంటావని ఆపేశారు. కానీ లేదు, నాకు ఆ అబ్బాయే కావాలని చెప్పేసి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా అర్లీ మార్నింగ్ డోర్ తీశారో లేదో ఉదయం వెంటనే అక్కడలే కారులో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి అందరి కళ్ళలో కారం కొట్టి వాళ్ళందరి మీద దాడి చేసి ఆ యువతిని లాక్కుపోవడాన్ని మనం చూడవచ్చు స్క్రీన్లో. ఎంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? కన్న కూతుర్ని అలా కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకుపోతున్నారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? ఆ యువతిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఏం చేస్తారు ఆ యువతిని తీసుకెళ్ళి? అసలు గౌరవం ఉంటుందా ఆ తల్లిదండ్రులు అంటే ఆ యువతికి? ఇంత దారుణం చేసిన తర్వాత కట్టుకున్నోడి కళ్ళలో కారం కొట్టి లాక్కుపోయిన తర్వాత
నేను రాను, నన్ను వదిలేయండి అని చెప్తున్నా కానీ తను వేరొకరి భార్య అయిన తర్వాత కూడా అంత దారుణంగా హింసించి అలా లాక్కుపోతే, జుట్టు పట్టుకొని లాక్కుపోతే ఆ కూతురికి ఏం గౌరవం ఉంటుంది రేపు? నిజంగా తల్లిదండ్రులు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ కూతురుని తీసుకెళ్ళి? ఏం చేయగలుగుతారా? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయగలుగుతారా? తనను ఒప్పించగలుగుతారా? అలా చేయడం అంటే తన జీవితాన్ని నాశనం చేయడమేగా. తను ప్రాణాలతో ఉన్నా లేనట్టే కదా వాళ్ళ దగ్గర ఉంటే. ఏమాత్రం గౌరవం ఉంటుంది అసలు ఒక మేజర్ యువతిని, ఒక అబ్బాయిని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కాదని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎందుకుంటుంది? ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఇలా లాక్కుపోయే హక్కు ఎందుకుంది? తనేమన్నా ప్రాపర్టీయా? వాళ్ళ ఇంట్లో చైరో బల్ల ఏదైనా టేబులా వస్తువా? శిల్ప ఉన్నారు మనతో, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, మనం ఆ యువకుడితో కూడా మాట్లాడాం. శిల్ప, ఇప్పుడే యువకుడు చెప్తున్నాడు ఇంత దారుణంగా మా మీద దాడి చేశారు, ఇంట్లోకి వచ్చి కారం చల్లి తీసుకువెళ్ళారు అంటున్నారు. ఆ యువతి కండిషన్ ఏంటి అనేది మనకేమైనా తెలుస్తుందా తీసుకువెళ్ళిన తర్వాత? అండ్ ఆ యువతికి ఏం చేయగలుగుతారు శిల్ప? ఇప్పుడు తీసుకువెళ్ళి ఆ యువతి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ గౌరవించదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. సో కండిషన్ ఏంటి? ఆ యువతి కండిషన్ ఏమైనా తెలుస్తుందా మనకి? పోలీసులు ఏమంటున్నారు అసలు? రైట్, ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే శ్వేత ఉన్నదో యువతికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి రాలేదు. చాలా పకడ్బందీగా ఇది మొత్తం కూడా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళ మొదటి నుండి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒకవైపు ప్రవీణ్ ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు, ఎలాంటి ఆస్తులు లేవు అనే ఒక్క కారణంతోనే వాళ్ళు ఇదంతా చేశారంటూ కూడా ప్రవీణ్ ఆర్టీవీతో చెప్పారు. ఒకవైపు పెళ్లిగా ఇటు ఒకవైపు ప్రవీణ్ వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఒప్పుకోలేదు. కేవలం ఆర్థికంగా ఎదగలేదు, ఇంకోవైపు ఎలాంటి ఆస్తులు కూడా లేవు అంటూ కూడా దీన్ని కారణం చూపుతూ కూడా ఒకవైపు మొదట పెళ్లి కూడా ఆపాలని చూశారు. కానీ ఇద్దరు కూడా ఒకవైపు పెళ్లి చేసుకున్న అనంతరం తీసుకుపోవడానికి ట్రై చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున సుమారు 8 గంటల నుండి 8:30 మధ్యలో ఈ కిడ్నాప్ అనేది జరిగింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు. దాదాపు 10 మంది వరకు అటు తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరూ కూడా రిలేటివ్సే వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రవీణ్ ఉంటారో ప్రవీణ్ పైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం శ్వేతని అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్ళి కిడ్నాప్ తీసుకొని వెళ్ళి ప్రస్తుతం తనకు సంబంధించినటువంటి ఆచూకీ ప్రస్తుతం ఇటు పోలీసులో కూడా లభ్యం కాలేదు. ఏదైతే ఆ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే హోమ్ టౌన్ ఉంటుందో అక్కడ వెళ్ళి కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఒకవైపు మ్యారేజ్ అయింది, అయినప్పటికీ ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా చేశారు, కానీ అత్యంత బలవంతంగా తీసుకెళ్లటం ఏంటంటూ కూడా ఒకవైపు చేస్తున్న దీనిపైన ప్రస్తుతం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన, కానీ ప్రవీణ్ మాత్రం నా భార్య నాకు కావాలి, నా భార్యను కిడ్నాప్ చేశారంటూ కూడా తను ఒకవైపు ఆశ్రయించే ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ కూడా 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లికి ముందుగానే హెచ్చరించారు, మీరు పెళ్లి చేసుకున్నా కూడా నేను మా అమ్మాయిని తీసుకెళ్తామంటూ కూడా అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా పెద్దల్ని ఎదుర్కొంటాము అంటూ కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే వాళ్ళు తెల్లవారుజామున పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు, ఒకవైపు దాడి చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మాకైతే ఇంతవరకు ఇంత క్లియర్గా మేము ఫోటోస్ చూపించిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు ఏముంటుంది అని ఆ యువకుడు ప్రశ్నిస్తున్నాడు. త్వరగా న్యాయం చేయాలి, తన భార్యను తనకు అప్పగించాలని చెప్పేసి ఆ యువకుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రవీణ్. అలాగే ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. శ్వేత తన తల్లిదండ్రులు మరి ఇప్పుడు ఆ యువతితో ఏం చేయబోతున్నారు? ఇంకో పెళ్లి చేస్తారా, లేకపోతే లీగల్గా ఏమైనా అవకాశం ఉందా అసలు ఫైట్ చేయడానికి?